ఈ వీడియోకి రీచ్ రాకపోవచ్చు, కానీ ఒక మంచి మూవీ గురించి మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది. మిన్నల్ మురళి ఇస్ ఎ సాలిడ్ వాచ్. నాట్ లౌడ్, నాట్ క్రింజ్, జస్ట్ ఆనెస్ట్ అండ్ ఎంటర్టైనింగ్. మన ఇండియాలో ఒక సూపర్ హీరో మూవీ అంటే బిగ్ సిటీ, బిగ్ ల్యాబ్స్, బిగ్ విలన్స్ అని అనుకుంటాం. బట్ మిన్నల్ మురళి ఆ రూల్స్ అన్నీ బ్రేక్ చేసిందే. ఒక చిన్న కేరళ విలేజ్, ఒక లైట్నింగ్ స్ట్రైక్, పిడుగు, ఒక నార్మల్ టైలర్, అలా పుట్టాడు మన లోకల్ సూపర్ హీరో మిన్నల్ మురళి. కామెడీ ఉంటుంది, ఇమోషన్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, కానీ లౌడ్గా కాదు, న్యాచురల్గా ఉంటుంది. టోవినో థామస్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే సూపర్ పవర్స్ కన్నా ముందు యాక్టింగ్ మనకి కనెక్ట్ చేస్తుంది. హీరోలా కాదు, మన పక్కింటి అబ్బాయిలా బిహేవ్ చేస్తాడు. హీరోకి పవర్స్ వచ్చిన తర్వాత కూడా సూపర్ హీరోలాగా బిహేవ్ చేయడు, మనలాంటి ఒక నార్మల్ పర్సన్లానే ఉంటాడు. విలన్ రోల్లో గురు సోమసుందరం సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. సైలెంట్గా భయపెట్టగలిగే పర్ఫార్మెన్స్. వాడి పెయిన్, యాంగర్, లోన్లీనెస్ అన్నీ డైలాగ్స్ కన్నా ఎక్స్ప్రెషన్స్లోనే క్లియర్గా తెలిసిపోతాయి. అందుకే విలన్ అయినా కూడా వాడి స్టోరీ చూస్తే మనకి సింపతి కూడా వస్తుంది. డైరెక్టర్ బేసిల్ జోసెఫ్కి స్పెషల్ రెస్పెక్ట్ ఇవ్వాలి. బిగ్ బడ్జెట్ లేకపోయినా బిగ్ హార్ట్తో సినిమా తీశాడు. సూపర్ హీరో కాన్సెప్ట్ని మన సాయిల్కి, మన ఇమోషన్స్కి పర్ఫెక్ట్గా సెట్ చేశాడు. హాలీవుడ్ రేంజ్ విఎఫ్ఎక్స్ కాకపోయినా స్టోరీ అండ్ ఇమోషన్స్ మాత్రం టాప్ క్లాస్. ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. క్లీన్ ఎంటర్టైన్మెంట్. ఫైనల్గా చెప్పాలంటే మిన్నల్ మురళి ఒక ఆనెస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్. మీరు చూసారా? మీ ఫేవరెట్ సీన్ కామెంట్ చేయండి.